మన మొబైల్ ఫోన్లో పవర్ ఆఫ్ అంతేకాకుండా రీబూట్ అని చెప్పేసి లేకపోతే రీస్టార్ట్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. అసలు దాంట్లో ఏది బెస్ట్, అసలు ఎందుకు ఇచ్చిండు, అసలు దేనివల్ల ఏ ఉపయోగం మనకు అని చెప్పేసి క్లియర్ ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం పవర్ బటన్ ని ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసినట్టయితే మనకు పవర్ ఆఫ్ అంతేకాకుండా రీబూట్ అన్న లేకపోతే రీస్టార్ట్ అన్న ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. కామన్ గా 99% మంది ఏమనుకుంటారు అంటే ఇవి రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే 100% గా అది కంప్లీట్ గా రాంగ్. దీంట్లో కొద్దిగా చేంజ్మెంట్ అయితే ఉంటుంది. లేకపోతే మొబైల్ వాడు ఎందుకు ఇస్తాడు మనకు రెండు అని చెప్పేసి ఒకటే దాంట్లో ఇవ్వచ్చు కదా, డైరెక్ట్ ఒకటి పవర్ ఆఫ్ దాంట్లోనే ఇది ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. కొన్ని సార్లు మీరు ఏదైనా ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ మొబైల్లో స్లో కావడం కానీ లాగ్ కావడం కానీ అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, రీస్టార్ట్ అయితే చేసుకోవాలన్నమాట మన మొబైల్ ని. అంతేకాకుండా మీరు రీస్టార్ట్ చేసినప్పుడు ఏమైతుంది అంటే మన రీసెంట్ యాప్స్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఎగిరిపోతాయి. అంతేకాకుండా ఫోన్ హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంటది. దానంతలో అదే మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. కాబట్టి మనం ఫోన్ ని ముట్టకున్నా సరే దానంతలో అదే రీస్టార్ట్ అయితే అవుతుంది, క్లియర్ అయితే చేసుకుంటది. దాని బ్యాక్గ్రౌండ్ లో ఏమైతే మెమరీ ఉందో మొత్తం రిఫ్రెష్ అయితే అవుతుంది ఒక్కసారిగా. ఆ విధంగా అయినట్టయితే మీరు ఈజీగా తర్వాత నడుపుకోవచ్చు అనమాట ఫోన్ ని. పవర్ ఆఫ్ అనేది ఉంది చూడండి, దీంట్లో ఏమైతుంది అంటే మీరు ఒక్కసారి పవర్ ఆఫ్ చేసిరు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మీరు పవర్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తేనే మన మొబైల్ అనేది మళ్ళీ పవర్ ఆన్ అయితే అవుతుంది. అంతవరకు కాదు. కాబట్టి మన హార్డ్వేర్ అనేది కొద్దిగా రెస్ట్ అనేది దొరుకుతుంది, కూల్నెస్ అనేది దొరుకుతుంది. కాబట్టి మన మొబైల్ అనేది ఇంకా ఫాస్ట్ గా నడవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ పవర్ ఆన్ చేసినట్టయితే. సో ఈ విధంగా కొద్దిగా చేంజ్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మీ పవర్ ఆఫ్ చేసినట్టయితే మీ బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి ప్రాసెస్ అనేది నడవదు కాబట్టి మీకు తెలిసిందే, ఇక పవర్ ఆఫ్ చేస్తే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినట్టే, ఇక దాన్ని ఏం చేయలేము మనం. సో ఈ విధంగానైతే నడుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ఏముంటుంది అంటే మీకు ఎవరికైనా పవర్ బటన్ అనేది లేకపోయింది అనుకోండి, ఈజీగా మీరు రీస్టార్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానంతలో ఆన్ అవుతుంది కాబట్టి రిఫ్రెష్ అయ్యి ఒక్కసారిగా అట్లా అయినట్టయితే మీకు పవర్ బటన్ లేకపోయి ఒకవేళ కొంతమందికి ఉండదు కదా, కొన్ని ఫోన్లకు వర్క్ అనేది కాదు కదా పవర్ బటన్, అట్లా ఈ రీస్టార్ట్ బటన్ కూడా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా పవర్ ఆఫ్ ఎప్పుడైతుంది అంటే మీ మొబైల్ ఆటోమేటిక్ గా ఓవర్ హీట్ అయినప్పుడు, ఇప్పుడు ఎండాకాలం కదా ఘోరంగా హీట్ అయినప్పుడు దానంతలో పవర్ ఆఫ్ అవుతుంది. అంతేకాకుండా మన మొబైల్ ని ఆఫ్ చేసినాం అనుకోండి, పవర్ ఆఫ్ చేసినాం అనుకోండి, ఓవర్ హీట్ అయినప్పుడు ఈజీగా దానంతలో అదే ఒక 2 minutes 5 minutes టైం తీసుకొని కూల్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి దాన్ని చంపేస్తాం కాబట్టి మధ్యలోనే అప్పుడు ఆటోమేటిక్గా కూల్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా పవర్ ఆఫ్ అంతేకాకుండా రీస్టార్ట్ బటన్స్ అయితే మన మొబైల్లో వర్క్ కావడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరు తెలియదో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా.